హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. అయితే ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ లో రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ డే బై డే మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ క్వాంట్ యాప్టిట్యూడ్, సో ఈ మూడు నుంచి ఒక్కొక్క టాపిక్ ఫస్ట్ బేసిక్ డిస్కస్ చేసి, సో నెక్స్ట్ అందులో డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కి దాని నుంచి ఏవేవి రావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని గెస్ట్ చేస్తూ ఒక రకమైన ప్రిపరేషన్. సో మనం ప్రిపేర్ స్టార్ట్ చేస్తే 2025 లో వచ్చే జాబ్ అన్నింటినీ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్లీజ్ లైక్ చేయండి, సో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? సో టుడే టాపిక్ ఈస్ రీజనింగ్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే సో కొన్ని వర్డ్స్ ని కొన్ని ఒక ఇన్ఫర్మేషన్ ని రకరకాలుగా కోడ్ చేసి దాన్ని డీకోడ్ చేయడం. అంటే ఒక బేసిక్ రూల్ ఫాలో అవుతూ రిమైనింగ్ వర్డ్ డీకోడ్ చేయడం. అయితే వీటిలో ఎన్ని రకాలుగా ఉంటాయి కోడింగ్స్? మనం ఎన్ని రకాల కోడింగ్స్ చేయొచ్చు అంటే చూడండి, లెటర్ కోడింగ్ అంటే లెటర్స్ తో కోడింగ్ చేయొచ్చు. ABCD ఉన్నాయి కదా, సో వాటిని ఒక్కొక్క దాన్ని ఇంటర్చేంజ్ చేస్తూ కోడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కోడింగ్ బై అనాలజీ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో లెటర్స్ కి నెంబర్ ఉంటాయి, A1 B2 అలా మొత్తం Z వరకు నెంబర్స్ ఉంటాయి. సో వాటితో కోడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కోడింగ్ ఇన్ ఫిక్సిషియస్ లాంగ్వేజ్ అంటే ఎవరికి అర్థం కాని భాష. సో అంటే ఏంటి? ఫర్ సపోజ్ ద బుక్ ఈస్ ఎ గుడ్ వన్, అలా ఇట్ ఈస్ కోడ్ యాజ్ LAKUQUXS, ఇలా రకరకాలుగా వీటి మీద సమ్స్ డిస్కస్ చేద్దాం. అండ్ కోడింగ్ బై సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఉన్న వర్డ్ ని తీసేసి దాని ప్లేస్ లో ఇంకో వర్డ్ ని పెట్టి దాన్ని కోడింగ్ చేయడం. అలా కోడింగ్ చేస్తే కోడింగ్ బై సబ్స్టిట్యూషన్. అండ్ కోడింగ్ బై షిఫ్టింగ్ వర్డ్స్ అంటే ఉన్న వర్డ్స్ నే ఇటు షిఫ్ట్ చేయడం. సో ఉన్న వర్డ్స్ నే ఇటు షిఫ్ట్ చేస్తే అది కోడింగ్ బై షిఫ్టింగ్ వర్డ్స్. అండ్ కోడింగ్ బేస్డ్ ఆన్ కండిషన్స్ అంటే సో ఒక కండిషన్ ఫ్రేమ్ చేసుకుని ఏంటి, ఒక వర్డ్ లో స్టార్టింగ్ విత్ ఓవెల్ అండ్ ఎండింగ్ విత్ కాన్స్టెంట్ అయితే సో దాన్ని ఎలా కోడ్ చేయాలి, సో 2 ఓవెల్స్ ఉంటే ఎలా కోడ్ చేయాలి, 4 ఓవెల్స్ ఉంటే ఎలా కోడ్ చేయాలి అని కోడింగ్ విత్ కండిషన్స్. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ బేస్డ్ కోడింగ్. మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే సో ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ వేసుకొని చేసుకోవాలి. సో ఇలా ఈ రకంగా ఇన్ని కోడింగ్స్ డీకోడింగ్స్ ఉంటాయి. సో మనకి ఇవన్నీ ఎగ్జామ్ ఇంపార్టెంట్. సో వీటి మీద రకరకాల సమ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇంకా. సో నెక్స్ట్ వీటికి వెళ్ళే ముందు నెక్స్ట్ చూడండి, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఏ నుంచి Z వరకు, సో ఏ నెంబర్ అడిగినా టక్ అని చెప్పగలగాలి. సో అది చెప్పడానికి కొంచెం చిన్న ట్రిక్స్ ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. ఓకేనా? సో ఫస్ట్ మనకి A to E వరకు అవసరం, ఎందుకంటే A to E ఆల్రెడీ 5 అని మనకు తెలుసు. ABCDE ఇంతవరకు గుర్తుండే ఎవరికైనా సరే 1 2 3 4 5 అని గుర్తుంటాయి. నెక్స్ట్ చూడండి F కంటే ముందు G రాస్తాం కదా. సో Gలో జాగ్రత్త చూసుకుంటే Gలో ఇలా పెడితే 7 అవుద్ది. సో అంటే G నెంబర్ 7. సో G కంటే ముందు F ఉంది కాబట్టి F నెంబర్ 6. ఓకేనా? G నెంబర్ 7. నెక్స్ట్ హెచ్ అండి, హెచ్. సో నేను వేరే కలర్ యూజ్ చేసి మీకు చెప్తాను, అర్థమవుతుంది. సో ఇది హెచ్. సో హెచ్ ని మనం ఎలా రాయొచ్చు? ఇలా రాస్తే హెచ్ ఏమైంది? 8 అయింది కదా. సో అలా రాస్తే హెచ్ ఆల్మోస్ట్ 8 అయింది. సో అంటే హెచ్ 8. ఐ మనం ఐని చూడండి, ఇది కొంచెం ఐలా ఉంది కదా. సో I 9. HI. జేకి పైన 10 ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 0 పెడితే 10 అవుద్ది. J 10. అర్థమైందా? సో J 10. IJK. K 11. ఇది 11. K 11. IJK. నెక్స్ట్ L K తర్వాత ఉంది కాబట్టి K 11 తెలుసుకోండి. K తర్వాత 12. నెక్స్ట్ M ఇక్కడ 1 పెడితే 13. 1 3 13. M N. నెక్స్ట్ N అంటే 14 కదా. సో నవంబర్ 14 గుర్తుపెట్టుకోవాలి. N అంటే నవంబర్ 14th. సో చిల్డ్రన్స్ డే నవంబర్ 14th. N ఫర్ నవంబర్ 14th. నెక్స్ట్ O అంటే అక్టోబర్ 15th. అక్టోబర్ 15th. ఇది నవంబర్ 14th, ఇది అక్టోబర్ 15th. నెక్స్ట్ P ఫర్ 16. సో P ఫర్ 16. P 16 కదా. సో 16 ఎలా గుర్తుపెట్టుకోండి? P ఫర్ 16. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, P ఫర్ 16. నెక్స్ట్ Q. P తర్వాత కాబట్టి Q 17. దీనికి ట్రిక్ ఏం లేదు. R ఎంత? 18. సో ఇండియాలో రైట్స్ రిసీవ్డ్ 18 అంటే సో ఇండియాలో హక్కులన్నీ 18 ఇయర్స్ దాటితేనే వస్తాయి. సో R ఫర్ 18. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకుంటే గుర్తుండదు. R ఫర్ 18. S R తర్వాత ఉంది కాబట్టి 19S.
అండ్ టీ. సో టీ ఫర్ ఏంటి? T20. సో T20 అవుతుంటే కదా క్రికెట్ లో, టీ ఫర్ T20. యూ టీ తర్వాత ఉంది కాబట్టి 21. దీన్ని ఇంకో రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. యూ ఫర్ 21 అంటే నువ్వు 21 ఇయర్స్ నిండితేనే మ్యారేజ్ చేసుకోవాలి, లేదా 20 ఇయర్స్ నిండిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి. సో యూ ఫర్ 21 ఇండియా రూల్స్ ప్రకారంగా. సో యూ ఫర్ 21 అంటే నీవు 21 ఇయర్స్ కంప్లీట్ అయితేనే మ్యారేజ్ చేసుకోవాలి, లేదా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలంటే అమ్మాయికి 20 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో అలా యూ ఫర్ 21. అండ్ యూ తర్వాత కాబట్టి 22. అండ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ కూడా 3 లో ఉంటుంది కాబట్టి 23. ఓకే 23. డబ్ల్యూ ఫర్ 23. అండ్ XYZ. ఈ ఫస్ట్ 5 అలా గుర్తుపెట్టుకుంటాము, ఈ లాస్ట్ 3 అలా గుర్తుంటాయి కూడా అందరికి, ఎందుకంటే 24, 5, 6. సో ఇలా ఆల్ఫాబెట్స్ కి నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలా ఆల్ఫాబెట్స్ కి నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఈజీగా ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా సమ్స్ సాల్వ్ అవుతాయి. అదేంటంటే ABCD E వరకు గుర్తుపెట్టుకోవాలి, అండ్ G కి 7 గుర్తుపెట్టుకోవాలి. సో G ముందు కాబట్టి F కల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ H కి 8, I 9 లా ఉంది, J ఈ పైన 0 పెడితే 10, K పక్కన 1 పెడితే 11. సో K తర్వాత కాబట్టి L 12, M 13, N నవంబర్ 14, అక్టోబర్ 15, P ఫర్ 16. ఓకే సో Q 17, ఎందుకు P తర్వాత ఉంది కాబట్టి Q 17. అండ్ R 18, R రైట్స్ రిసీవ్డ్ ఎట్ 18 ఇండియా. S 19, T 20, U 21. సో 21 చెప్పాను నేను ఆల్రెడీ, మ్యారేజ్ ఇష్యూ. అండ్ V 22 అండ్ W 23, XYZ. సో ఇలా ఆల్ఫాబెట్స్ కి నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే, సో మిడిల్ లో ఏదైనా ఆల్ఫాబెట్ అడిగినా సరే నెంబర్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్ లో ఒకప్పుడు ఎగ్జామ్స్ ఏం చేసేవాళ్ళంటే రఫ్ పేపర్ ఏబిసి చేసేసి నెంబర్లు వేసుకునేవారు. ఇప్పుడు తీస్తారు, అలా వేయకూడదు, అలా వేసినట్టుంటే చాలా ప్రాబ్లం నుంచి కొంటున్నారు. సో అవన్నీ పెట్టుకుండా ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్. చూడండి ఆపోజిట్ లెటర్ అంతా ఇంగ్లీష్ లో ఆపోజిట్ లెటర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ కి ఆపోజిట్ లెటర్ అంతా, B కి అంత. ఫస్ట్ చూడండి A, B, C, D, E, F, G, H, I, J, K, L, M. ఓకే సో M తర్వాత M తో హాఫ్ అయిపోతే నెక్స్ట్ N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఇవి ఇంగ్లీష్ లో ఆపోజిట్ ఆల్ఫాబెట్స్. అంటే A కి Z, B కి Y. సో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటికి కూడా చిన్న ట్రిక్స్ ఉంటాయి, నేను చెప్తాను చూడండి. AZ ఆజాద్. ఓకే సో AZ ఆజాద్. ఆజాద్ అంటే ఇండిపెండెన్స్. సో AZ ఆజాద్. BY బాయ్. ఓకే BY బాయ్. CX 6 అనుకోండి, 6 కానీ ఇక్కడ C ప్లేస్ S ప్లేస్ లో C ఉండాలి. సో CX 6. DW డ్రా. అండ్ EV సత్యనారాయణ, చాలా పెద్ద ప్రొడ్యూసర్, చాలా కామెడీ సినిమా మూవీస్ చేసిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ EV సత్యనారాయణ గారు. F అండ్ U ఫేస్ ఫర్ యూ. ఇవన్నీ కూడా నీ కోసమే, ఫర్ యూ. ఓకే సో F అండ్ U ఫర్ యూ. GT గ్రేట్ లేదా గోట్. సో గోట్ అనుకోవచ్చు కదా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్స్ అని ఇప్పుడు అంటున్నారు కదా, సో దట్ ఈస్ గోట్. HS. ఓకే నెక్స్ట్ IR అంటే ఇండియన్ రైల్వే. JK అంటే జాక్ అండ్ క్వీన్. సో ఐ మీన్ కార్డ్స్ లో ఆడతారు. JK అంటే జాక్ అండ్ క్వీన్. అండ్ PK పవన్ కళ్యాణ్. ఓకే PK పవన్ కళ్యాణ్. K వచ్చిన P వచ్చిన K అలా. నెక్స్ట్ LO లవ్. MN మ్యాన్. ఓకే సో ఇలా ఆపోజిట్ లెటర్ ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఆజాద్ బాయ్. 6 వాటికి C ఉండాలి. డ్రా EV సత్యనారాయణ. ఫర్ యూ గోట్. ఇదేంటంటే HS రేస్ అన్నట్టు ఉంటుంది. అలా లేదా దీనికి మీరు ఇంకేమైనా పెట్టుకుంటే గుర్తుండగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ IR ఇండియన్ రైల్వే. జాక్ అండ్ క్వీన్. KP PK పవన్ కళ్యాణ్. లవ్ మ్యాన్. సో ఇవి
ఆల్టర్నేటివ్ ఆపోజిట్ ఆల్ఫబెట్ వర్డ్స్, ఇవి ఆల్ఫబెట్ నెంబర్స్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి బుక్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా బాగా నేర్చుకోవాలి, ఓకేనా. సో ఎందుకంటే ఇలా నేర్చుకుంటే నెక్స్ట్ ఈజీగా మనం కోడింగ్ డీకోడింగ్ చేయగలం చాలా ఈజీగా, ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. సో రాసుకుంటేనే మనం సో ఈజీగా సాల్వ్ చేయగలం. Numbers and opposite letters. Numbers and opposite letters. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా సమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఆ సమ్స్ ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం, కొంచెం చూడండి. సో చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ POKITOPMMA means Usha is playing cards. So KOPJAKAMI means Asha is playing tennis. So KITOPSOPHO means they are playing football, and POSUKOP means cards or tennis. Which word is for Asha? Okay, so actually question ఎక్కువ వరకే నేను ఇది చేశాను, క్వశ్చన్ ఎక్కువ వరకే. సో అంటే ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాసుకోండి, ఫస్ట్ ఎలా 1 by 1 రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో POKITOP మా Usha is playing card and is playing tennis. ఓకే, సో ఇక్కడ ఆశా ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఉండాలి. ఓకే, సో 1 minute. ఇక్కడ ఆశా ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్. Okay, now Asha is playing tennis. Okay, so ఇది యాక్చువల్లీ కోడింగ్ అంతే కదా. ఆశా ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ దాన్ని ఇక్కడ రాసాను. ఇక్కడ ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు కోడ్ ఫర్ ఆశ అడుగుతున్నాడు. సో ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఉంది ఈజ్ ప్లేయింగ్ అంటే ఈ రెండిట్లో కామన్ ఉంది KE and MA. సో KIMA అనేది ఈజ్ ప్లేయింగ్ వెళ్ళిపోతుంది. KIMA ఇంకెక్కడ ప్లేయింగ్ ఉంది, ఎక్కడ ప్లేయింగ్ ఉంది. సో దీనిలో ఏముంది, KI ఉంది. అంటే KI పక్కన పెట్టండి. KI అనేది ప్లేయింగ్ కి. సో ప్లేయింగ్. సో KI ఫర్ ప్లేయింగ్ అని పక్కన రాసుకోండి. సో నేను యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ చెప్తున్నా, బట్ KI ఫర్ ప్లేయింగ్. నెక్స్ట్ KI ఫర్ ప్లేయింగ్ అయితే MA ఫర్ ఈజ్. ఓకే, సో అప్పుడు MA ని కూడా తీసేయండి, ఇక్కడ ఈజ్ ని కూడా తీసేయండి. ఓకే, నెక్స్ట్ టెన్నిస్. ఈ రెంట్లో టెన్నిస్ ఉంది. ఈ రెంట్లో ఇంకేం మిగిలింది, KOP పోతే టెన్నిస్ పోయింది. సో ఇక్కడ రాస్తున్నాను KOP ఫర్ టెన్నిస్. ఇలా కోడింగ్ రాసుకోవాలి, KOP ఫర్ టెన్నిస్. అండ్ ఇందులో ఆశా మిగిలింది, ఆశా. ఇందులో ఇక్కడ 2 మిగిలింది ఏంటి, ఉషా కార్డ్స్. ఇక్కడ కార్డ్స్ ఉంది. ఇందులో కార్డ్స్ ఒక్కటే కామన్ ఉంది. ఇందులో PO. సో కార్డ్స్ ఫర్ PO. సో PO అనేది కార్డ్స్. ఓకే, నెక్స్ట్ ఉదయ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇక్కడ టాప్. ఇది అయిపోయింది. ఉదయ్ టాప్. అండ్ దే ఆర్ ఫుట్బాల్. అండ్ ఇంతే, ఇంకెక్కడ కామన్ గేమ్ లేవు. ఇప్పుడు ఏమడుతున్నాడు, వాట్ ఈస్ కోడ్ ఫర్ ఆశా. సో ఆశా కోడ్ ఏంటి, JA. ఇప్పుడు వాడు ఏం కోడ్ అయితే, వాట్ ఈస్ కోడ్ ఫర్ ప్లేయింగ్ KI, వాట్ ఈస్ కోడ్ ఫర్ MA, వాట్ ఈస్ కోడ్ ఫర్ టెన్నిస్ KOP, వాట్ ఈస్ కోడ్ ఫర్ కార్డ్స్ PO. అంటే ఇలా వేసేసి సో సాల్వ్ చేసుకుంటే ఎవ్రీ వాడికి కోడింగ్ వస్తుంది. వాట్ ఈస్ కోడ్ ఫర్ దే అని అంటే SOPHO ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి. అది ఎలా అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ క్వశ్చన్ లో. సో అంటే ఇలా కోడింగ్ ఇలా చేయాలని చెప్తాను. సో ఇచ్చిన వాటిని రాసుకొని ఏవి కామన్ అని అది తీసుకొని సపరేట్ చేసుకుంటే కోడింగ్ అవుద్ది. చాలా ఫాస్ట్ గా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పెన్ అండ్ పెన్సిల్ ఈస్ చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ pencil is hash star. Okay, certain code language pen and pencil hash star. And eraser and sharpener is written as చూడండి, eraser and sharpener is written as @hash. And pencil eraser is written as $.
దెన్ వాట్ ఇస్ ఈక్వల్ టు పెన్. చూడండి ఇప్పుడు ఇలాగే మూడు ఇచ్చారు కదా, మూడింటిని కంపేర్ చేయాలి. సో ఏ రెండు ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? పెన్ కామన్ ఉంది. ఈ రెండు ఇక్కడ ఏం కామన్? డాలర్ కామన్ ఉంది. అంటే పెన్ తీసేసి డాలర్ తీసేస్తే పెన్ ఫర్ డాలర్, పెన్ అంటే డాలర్. ఓకే, ఇక్కడ పెన్సిల్ మిగిలింది, స్టార్ అయింది. ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది? ఎరేజర్ ఉంది కామన్. సో ఇక్కడ రెండిట్లో కామన్ ఏముంది? హ్యాష్ ఉంది కామన్. సో అంటే ఎరేజర్ ఈజ్ ఫర్ హ్యాష్ అండ్ రిమైనింగ్ అక్కడే ఉన్నాయి. పెన్సిల్ కి స్టార్ అండ్ షార్ప్నర్ కి @. వాట్ ఇస్ కోడ్ ఫర్ పెన్? పెన్ కోడ్ ఏంటి? ఇది డాలర్ ఇస్ ద పెన్, డాలర్ ఇస్ ద కోడ్ ఫర్ పెన్. ఓకేనా? సో ఇలా ఇచ్చిన దాన్ని వేసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో సింపుల్ తో క్వశ్చన్స్ మొదలు పెట్టాను. సో కొంచెం హార్డ్ క్వశ్చన్స్ వెళ్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In certain code 786 means study very hard. So in certain code 786 means study very hard. Okay, so in certain code study very hard. And 958 means hard work pays. 958 means hard work pays. And 645 means study and work. 645 means study and work. So and study and work. Which are the following code for very? So very ki code enti అడుగుతున్నారు. చూడండి ఇప్పుడు చూడండి, సమ్ ఇమిటెడ్ సేమ్ ఇందాకలాగే. సో ఈ రెండిట్లో కామన్ ఏ ఉంది? ఈ రెండిట్లో కామన్ ఓన్లీ 8 ఉంది. ఇక్కడ కామన్ ఏ ఉంది? హార్డ్ ఉంది. ఓకే, సో అంటే 8 is for hard. 8 తీసేయండి అండ్ హార్డ్ తీసేస్తే 8 is for హార్డ్. అండ్ ఈ రెంట్లో చూడండి, ఈ రెంట్లో ఏం కామన్? 6 కామన్ ఉంది. ఇక్కడ ఏం కామన్ ఉంది? ఆల్రెడీ హార్డ్ అయిపోయింది. ఇక్కడ ఏం కామన్ ఉంది? స్టడీ. సో అంటే ఏంటి? 6 తీసేయండి. ఇక్కడ 6 తీసేస్తే ఇక్కడ కూడా స్టడీని తీసేయచ్చు. స్టడీ 6 is for స్టడీ. అండ్ సో ఇక్కడ 7 వెరీ ఉంది. ఇక్కడ 9 5 ఈ రెంట్లో కామన్ ఉంది. 5 కామన్ ఉంది. ఇక్కడ ఏం కామన్? వర్క్ కామన్ ఉంది. సో 5 is for వర్క్. సో 5 తీసేయండి, వర్క్ కూడా తీసేయండి. ఓకే, ఇందులో ఒకటి ఉంది. సారీ, ఇందులో ఒకటి ఉంది 7, ఇందులో ఒకటి ఉంది 9, ఇందులో ఒకటి ఉంది 4. ఇప్పుడు ఏం కావాలంట? వాట్ ఇస్ ద కోడ్ ఫర్ వెరీ? వెరీ కోడ్ ఏంటి? 7 is the code for very. ఓకే, సో 7 is the code for very. ఆప్షన్ ఇవ్వండి, 7 is the code for very. సో నెక్స్ట్ 8 6 5 అన్నిటికీ అన్ని కోడ్లు వచ్చాయి. అన్ని కోడ్లు వచ్చిన తర్వాత మనం ఆన్సర్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సో అలా కోడింగ్ డీకోడింగ్ చాలా ఈజీగా సాల్వ్ చెయ్యాలి. ఎందుకంటే సో ఎగ్జామ్ లో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ ఇది మినిమం గా చేస్తారు. సో దీన్ని ఇంకా ఫాస్ట్ గా 10 seconds ఉంటే 5 seconds లో చేయగలిగితే మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సెకండ్ కోడ్ లాంగ్వేజ్ 1 2 3 1 2 3 మీన్స్ హాట్ ఫిల్టర్డ్ కాఫీ. మీన్స్ 1 2 3 మీన్స్ హాట్ ఫిల్టర్డ్ కాఫీ. అండ్ 3 5 6 means 5 hot day. 5 hot day. That is 3 5 6. And 5 8 9 means fire is effective. Fire is effective. Which are the following code for fire? Fire code అంతా అంటున్నారు. సింపుల్ గా చేయొచ్చు, బట్ మొత్తం మనం సాల్వ్ చేద్దాం. యాక్చువల్ చూడండి, ఈ రెంట్లో ఒకటే కామన్. ఏంటి కామన్ ఉంది? 3 కామన్ ఉంది. ఇక్కడ హాట్ కామన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ 3 తీసేయండి, ఇక్కడ హాట్ ని తీసేయండి. సో 3 is for హాట్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెంట్లో కామన్ ఏముంది? 5 కామన్ ఉంది. సో ఈ రెంట్లో కామన్ ఏముంది? ఫైర్ కామన్ ఉంది. ఇక్కడ 5 తీసేసి ఇక్కడ ఫైర్ తీసేస్తే సో 5 is for 5. సో వాడికి ఫైరే కావాలి కాబట్టి ఆన్సర్ 5. సో ఫైర్ కోడ్ ఏంటి? 5. ఓకేనా? సో ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫిల్ చేసుకుంటే సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language 2 3 4 means spark and fire. చూడండి, in a certain code language 2 3 4 means spark and fire. Spark and fire. మొత్తం వర్డ్స్ రాసిన అవసరం లేదు. ఎగ్జామ్ టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ మన రిప్రజెంటేషన్ అంటే ఎప్పుడు నుండి చాలు. మనకి అర్థమైతే చాలు. మనకి ఎవరికి అర్థమవలసిన అవసరం లేదు. 4 5 6 means spark is cars. Spark is
cause. Okay, next 387. 387 means and good books. 387 means and good books and good books. What is the code for and code anta antaru. Okay, చూడండి నెక్స్ట్ ఫస్ట్ చూడండి ఈ రెండింటిలో ఏది కామన్ ఉంది 4 కామన్ ఉంది. సో ఈ రెండింటిలో ఏది కామన్ ఉంది SPS స్పార్క్. సో 4 తీసేద్దాం, ఇక్కడ స్పార్క్ తీసేద్దాం. 4 అంటే స్పార్క్, 4 అంటే స్పార్క్. అండ్ ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది 3 కామన్ ఉంది. ఇక్కడ ఏం కామన్ ఉంది ఎండ్ కామన్ ఉంది. సో 3 తీసేస్తే ఇక్కడ ఎండ్ తీసేస్తే 3 ఫర్ అండ్ వాడికి ఎండ్ కోడే కావాలి 3. బట్ ఇంకా మనం చేయగలమా? సో ఎక్కడ సాల్వ్ చేసే ఛాన్స్ లేదు, ఇంతే. సో ఎండ్ కోడ్ 3. ఓకేనా? సో ఎలా వేసుకొని సాల్వ్ చేసుకుంటే మనం అన్ని సమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలం. In certain code 467 means leaves are given. So 485 means given is good. 639 means they are playing. Which are the following stand for leaves? So leaves ante enti? Leaves are given is good and they are possible. Ante enti? So leaves are given is good, they are possible. Ante leaves enti? Ee okkadalone undali. R ekkada undi, mean ekkada undi. So ee okkadalone enti 467 485 6 7 మాత్రం okkadalone undi. That is 7 is the answer. ఓకే, అవన్నీ వేయకుండా ఈజీగా సాల్వ్ చేయాలి. సో లీవ్స్ ఆర్ గివెన్. సో లీవ్స్ అనేది ఇంకెందులోనూ లేదు. సో ఆర్ ఉంది, గివెన్ ఉంది, అంటే ఆర్ కి వేరే నెంబర్ వస్తుంది, గివెన్ కి వేరే నెంబర్ వస్తుంది. సో లీవ్స్ అంటే ఇందులో మాత్రమే ఉండాలి, రిమైనింగ్ ఎక్కడ ఉండకూడదు. అలాంటి నెంబర్ అంటే 7. సో 7 ఇస్ ద కోడ్ ఫర్ లీవ్. ఓకేనా? సింపుల్ గా చేయకుండా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ మద్రాస్ ఈజ్ కోడ్ యాజ్ NBSC. మద్రాస్ MADRS MADRAS is coded as NBESBT. ఓకేనా? సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మద్రాస్ ని ఎలా కోడ్ చేస్తారంట ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే M తర్వాత N +1, A తర్వాత B +1, D తర్వాత E +1, R తర్వాత S +1, A తర్వాత B +1, S తర్వాత B +1. అంటే ఒక లెటర్ ని పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో నెక్స్ట్ లెటర్ తీసుకున్నాడు. దెన్ హౌ బాంబే కోడెడ్ ఫర్. సో బాంబే ఎలా కోడ్ చేస్తారు? BOMBAY. సో సేమ్ ఆర్డర్. సో ఇందులో ఎలా కోడ్ చేసామో ఇక్కడ అలానే కోడ్ చేయాలి. సో నెక్స్ట్ లెటర్ B తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి C, O తర్వాత P, M తర్వాత N, B తర్వాత C, A తర్వాత B, Y తర్వాత Z, CPN CBZ is the answer. ఓకేనా? సో ఎలాంటివి ఆర్ఆర్బి క్లర్క్ లో, ఐపీఎస్ క్లర్క్ లో, మెయిన్స్ లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సింపుల్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ ఆడు ఎలా చేశాడు, మనం ఎలా చేయాలి అనేది మనం ఈజీగా గుర్తించగలిగితే మనకు వస్తుంది. వాడు జస్ట్ ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ లెటర్ తీసుకుంటాం. సో మనం కూడా బాంబేని నెక్స్ట్ లెటర్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అది చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనిలో ఏంటంటే ఆ ప్యాటర్న్ ఏంటో మనం ఐడెంటిఫై చేయగలగాలి. అలా చేస్తేనే ఇలాంటి సమ్స్ సాల్వ్ చేయగలం. ద పొటెన్షియల్ ఆఫ్ స్పేస్ ఈజ్ రిటన్ యాజ్ పొటెన్షియల్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ ఇలా అన్ని ఇచ్చాడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలాంటివి ఎలా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సో అన్నింటిలో ఒక్కొక్క సింబల్ ఉంది, బట్ దీనిలో వేరే సింబల్. ఈ 3 సింబల్ ఉంది, దీనిలో వేరే సింబల్. అంటే ఈ 4 లెటర్లో సో 3 ఒకలా ఉన్నాయంట, ఇంకొకటి వేరే ఉంది. అది ఏంటో కనిపెట్టగలిగితే చాలు. సో అదేంటంటే ఒక చూడండి. సో ఇది స్టార్టింగ్ TPOS అంటే స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ అయితే, స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ అయితే ఆ లాస్ట్ సింబల్ ఏం పెట్టాలి, @ పెట్టాలి. అదే ఓవెల్ అయితే హ్యాష్ పెట్టాలి, ఎందుకంటే ఇది ఓవెల్. అలా అన్ని సరిపోయి చూసుకోండి. కాన్సనెంట్ ఓవెల్ అంటే ఇక్కడ కూడా 3 ఒక హ్యాష్ ఉండాలి. ఇక్కడ కాన్సనెంట్ ఓవెల్. ఇక్కడ 2 హ్యాష్లు 2 ఉండాలి. ఇది సారీ 2 హ్యాష్లు 2 ఉండాలి. అండ్ లైట్ కాన్సనెంట్ ఓవెల్ కాన్స్టెంట్ ఓవెల్ అంటే ఇక్కడ కూడా 2 హ్యాష్ ఉన్నాయి. 2 హ్యాష్ ఉన్నాయి, సరిపోయింది. సో అదొకటి అంటే ఏంటి, స్టార్టింగ్ లెటర్ కాన్స్టెంట్ అయితే సో @ పెట్టుకోవాలి, అండ్ ఓవెల్ అయితే హ్యాష్ పెట్టుకోవాలి. ఇక్కడ రాద్దాం. దాని రూల్ ఏంటంటే కాన్స్టెంట్ అయితే @ పెట్టుకోవాలి, ఓవెల్ అయితే హ్యాష్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్
ఇప్పుడు ఓకే, ఇప్పుడు సరిపోయింది. మరి నెంబర్ ఎలా వచ్చింది, లెటర్లో వచ్చింది. సో మనం దీన్ని పట్టుకుంటే ఈజీ, ఈ 3 అనేది దీన్ని పట్టుకుంటే ఈజీ. అదేంటి, ఇది కదా ఓఎఫ్ కదా. సో ఇప్పుడు సో 15 ఉంచండి, 15 అనేది ఓ అంటే ఏం చెప్పాను, 15. ఓ అంటే ఆగస్ట్, అక్టోబర్ 15 అని చెప్పాను. యూ కెన్ రిమెంబర్ as ఆగస్ట్ 15 రిమెంబర్ చేసుకోవచ్చు. సో అక్టోబర్ 15 అంటే ఈ లెటర్ స్టార్టింగ్ లెటర్ అనుకున్నాం. బట్ ఇక్కడ మిగిలినలో ఎస్ అంటే ఎంత 19 ఉంది ఇక్కడ, అండ్ పి ఫర్ ఎంత 16 ఉంది ఇక్కడ, అండ్ టీ ఫర్ ఎంత 20, రైట్. సో అంటే ఏంటి, స్టార్టింగ్ లెటర్ నెంబర్. ఓకేనా, స్టార్టింగ్ లెటర్ నెంబర్ ఇంగ్లీష్ నెంబర్ వేసుకోవాలి. సింబల్ ఓకే, సింబల్ తెలిసింది, నెంబర్ తెలిసింది. అంటే లెటర్ చూస్తే ఇక్కడ ఇది హ్యాష్ ఏమనుకున్నాం, వవెల్ అంటే ఇది. సో ఈ వవెల్ ఏంటి, ఓకి డిఫరెన్స్ లెటర్ ఏంటి, ఎల్ అని చెప్పుకున్నాం కదా. ఓకి రివర్స్ లెటర్ ఏంటి, ఎల్, లవ్ అని చెప్పుకున్నాం కదా, అది. సో అది అంటే ఇక్కడ రివర్స్ లెటర్ తీసుకున్నాడు ఓకే. సో మరి అంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఎస్ కి రిఫరెన్స్ ఏంటి, హెచ్ ఉందా, ఎస్ అంటే 9, హెచ్ లేదు. సో అంటే దేనికి, సికి లెటర్ ఏంటి ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏకి లెటర్ ఏంటి జెడ్ ఉందా, పి 16 జెడ్ ఉందా, రైట్. అంటే ఏంటి, రైట్ నుంచి సెకండ్ లెటర్ కి రివర్స్ లెటర్. ఓకేనా, రైట్ నుంచి సెకండ్ లెటర్ కి రివర్స్ లెటర్. ఓకే, సో అర్థమైనా, కోడ్ ఇది, నెంబర్ ఇది. కోడ్ ఎప్పుడు పెట్టాం, కాన్స్టెంట్ అయితే @ వవెల్ అయితే హ్యాష్, అండ్ నెంబర్ ఏంటి స్టార్టింగ్ ఆల్ఫాబెట్ నెంబర్, అండ్ ఇదేంటి రైట్ నుంచి సెకండ్ దానికి రివర్స్ నెంబర్. సో ఒకసారి చూసుకోండి, అన్ని అదే ఫాలో అవుతుంది. ఇక్కడ చూసుకోండి, సో లైట్ యాంప్లిఫికేషన్ బై ఎమిషన్ కదా. సో అంటే 2 @ అంటే దీనికి లాస్ట్ లో @ ఉంటుంది, అండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1 హ్యాష్ ఉంటుంది, 1 హ్యాష్, అండ్ దీనికి రివర్స్ లెటర్ ఎల్. సో L1 హ్యాష్, ఇది ఆ కోడ్, దానికి పర్టికులర్ కోడ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇవన్నీ కోడింగ్ ఎలా చేసినా మనకు తెలిసిపోయింది. కాన్స్టెంట్ ఉంటే ఇది, ఓవర్ ఉంటే ఇది, స్టార్టింగ్ నెంబర్, అండ్ ఇది సెకండ్ ఆల్ఫాబెట్, రైట్ నుంచి సెకండ్ ఆల్ఫాబెట్, రివర్స్ నెంబర్. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇది మనం ఫైండ్ అవుట్ చేయడానికి 2 minutes 3 minutes తీసుకున్నా సరే. సో దీని కింద క్వశ్చన్స్ 5 6 ఉంటాయి, వాటన్నిటిని ఫట్ ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు ఈ కోడింగ్ తెలిసిపోతాయి. What is the code for the word stimulation in the given code language? Stimulation కి కోడ్ లాంగ్వేజ్ ఏంటి అంటాడు. సో స్టార్టింగ్ విత్ ఏంటి, కాన్సనెంట్ కాబట్టి @ పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ఎస్ స్టార్టింగ్ ఉంది కదా, ఎస్ నెంబర్ ఎంత, ఎస్ 19 పెట్టాలి. ఓకే, నెక్స్ట్ అట్ నుంచి రైట్ నుంచి సెకండ్ దానికి రివర్స్ లెటర్ ఓ, రైట్ నుంచి సెకండ్ లెటర్ ఓకి రివర్స్ లెటర్ ఏంటి ఎల్. ఓకే, L19 దిస్ ఈస్ ద ఆన్సర్. అదైనా L9 అంటే ఏంటి, ఇలా కోడింగ్ మనం ఒక్కసారి క్రాక్ చేసిన తర్వాత మనం క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి ఓన్లీ క్వశ్చన్ మారుతుంది, రిమైనింగ్ కోడింగ్ అంతా సేమ్ ఉంటుంది. మనకు ఆల్రెడీ కోడింగ్ తెలుసు కాబట్టి కోడింగ్ అంతా సేమ్ ఉంటుంది. చూడండి, సో ఇప్పుడు ఏంటి, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డైలీ ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ కి కోడ్ ఏంటి అంటున్నా. ఫస్ట్ డైలీ కోడ్ చూద్దాం. డైలీ, డి ఏంటి కాన్స్టెంట్ కాబట్టి @ ఉండాలి. నెక్స్ట్ సో డి అంటే ఎంత, 4 ఉండాలి. డి అంటే ఎంత 4 ఉండాలి. అండ్ ఇట్ నుంచి ఎల్కి ఏంటి ఓ, ఇది ఒకటి O4 @ ఇంకోటి ఎక్సర్సైజ్ స్టార్టింగ్ ఏంటి ఓవెల్ అంటే ఏముండాలి, హ్యాష్ ఉండాలి. ఓవెల్ అంటే హ్యాష్ అని మనం ఆల్రెడీ కోడ్ క్రాక్ చేసి అక్కడ ఉంది. ఓవెల్ అంటే హ్యాష్ ఉండాలి. నెక్స్ట్ ఈ ఫర్ ఎంత, ABCD E4 E for 5, D4 E5, అండ్ లాస్ట్ నుంచి ఎస్ కి రివర్స్ నెంబర్ ఏంటి హెచ్. ఎస్ కి రివర్స్ నెంబర్ హెచ్, ఇది రావాలి. అది మనం చెప్పిన అది IR అవన్నీ ఆ టెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే ఆ రివర్స్ నెంబర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది కోడ్ H5#04 ఇక్కడ ఉంది, H5#04. ఓకేనా, సో అది కోడ్. అలా కోడ్ సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి కోడ్ క్రాక్ అయితే దానికి కింద మీకు ఆల్మోస్ట్ 3 4 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా క్వశ్చన్స్ పెడతారు. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ అంతే కోడ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్ కుడ్ బి కోడ్ యాజ్ N5# అని దేన్ని అంటారు. ఫస్ట్ చూడండి, హ్యాష్ అంటే కాన్స్టెంట్ ఉండాలి, ఓవెల్ ఉండాలి, ఇది అవుతుంది. ఓకే, ఇది అవుతుంది, 3 అవుతాయి. CDE అయ్యే అవకాశం ఏంటి, ఎకనమీ అండ్ ఎక్స్ప్లాయిట్ అంటే ఈ 3 అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 అంటే అన్నిట్లో ఈ ఉంది. ఓకే, అది ఓకే. ఎన్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి రైట్ నుంచి సెకండ్ లెటర్ యొక్క రివర్స్ నెంబరు. సో ఎన్ రివర్స్ నెంబర్ ఏంటి M, అంటే స్టార్టింగ్ నుంచి రైట్ లో M ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, I ఉంది, ఇక్కడ S ఉంది, ఇక్కడ M ఉంది. దిస్ ఈస్ ద ఆన్సర్.
సో దీనికి కోడ్ N5 హ్యాష్. అర్థమైందా? సో ఫస్ట్ మనం కోడ్ ని క్రాక్ చేయాలి, చేసిన తర్వాతనే వస్తుంది. అర్థమైందా? అలా. నెక్స్ట్, what is the following word could be V19 చూడండి, V19 సో 19 ఉందంటే స్టార్టింగ్ నెంబర్ ఏముండాలి? ఎస్ ఉండాలి. అండ్ ఉందంటే అది ఎస్ తోనే స్టార్ట్ అయి ఉండాలి. సో నో ఇష్యూ, అంతా ఎస్ తో స్టార్ట్ అయ్యింది. అండ్ వి అంటే ఏంటి? లాస్ట్ నుంచి సెకండ్ ఏమి ఉండాలి? వీకి డిఫరెన్స్ నెంబర్ ఏంటి? వీకి డిఫరెన్స్ నెంబర్ ఏంటి? ఓకేనా? సో అది ఒకసారి చూసుకున్నది వీక్ డిఫరెన్స్ నెంబర్. ఈవివి. ఓకే, వీక్ డిఫరెన్స్ నెంబర్ మీకు గుర్తు చేస్తున్నా. వీక్ డిఫరెన్స్ నెంబర్ ఈవివి సెట్ అనుకున్నాం కదా. సో ఈ వీక్ డిఫరెన్స్ వీక్ ఆపోజిట్ లెటర్ ఈ అంటే ఈ సెకండ్ లెటర్ ఈ ఉండాలి. సెకండ్ లెటర్ ఈ ఒకటే. బి ఇస్ ద ఆన్సర్. ఓకే, S16 అవుతుంది. సెకండ్ లెటర్ ఈ ఉండాలి. దీనికి డిఫరెన్స్ నెంబర్ వి. ఈవివి సత్యనారాయణ. ఓకే, సో నెక్స్ట్ అలా కోడ్ ని క్రాక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ పారాగ్రాఫ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? పారాగ్రాఫ్. సో స్టార్టింగ్ విత్ ఏంటి? కాన్సనెంట్ కాబట్టి @ ఉండాలి. నెక్స్ట్, P ఫర్ 16 ఉండాలి. P ఫర్ 16. అండ్ లాస్ట్ నుంచి P. సో పీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? పీకి అని చెప్పాను కదా, K. సో K16 హ్యాష్ ఇస్ ద కోడ్ ఫర్ ద వర్డ్. ఓకేనా? సో దానికి సో ఇక్కడ మనకు రావాలంటే ఏం తెలియాలి? నెంబర్స్ తెలియాలి, ఆ కోడ్ తెలియాలి. నేను ఫస్ట్ స్లైడ్ లో చెప్పాను కదా, సో అవి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ద పారాగ్రాఫ్? ఇది అయిపోయింది. నెక్స్ట్, ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కోడింగ్. ఇప్పుడు మనం మళ్ళీ కోడింగ్ క్రాక్ చేసాం కదా. సో ఇది వేరే రకమైన కోడింగ్. ఇది కూడా ఇంతే, జస్ట్ మనం సాల్వ్ చేయగలిగితే చాలా రిమైనింగ్ అంతా వస్తుంది. సో క్లబ్ హౌస్ నియర్ లొకేటెడ్ ఈజ్ కోడ్ యాజ్ OLGXFB. సో బోత్ క్లబ్ వ్యూ నియర్ లొకేటెడ్ ఇలా అన్ని ఉన్నాయి. సో మనకి ఇందులో ఏంటని చెప్పి మొత్తం అన్ని కోడ్ చేస్తే కింద సీక్వెన్స్ ఉంటాయి. సో క్లబ్ హౌస్ నియర్ లొకేటెడ్, బోత్ క్లబ్ వ్యూ నియర్. సో మేక్ లొకేటెడ్ హౌస్. సో నియర్ క్లబ్ వ్యూ ఏరియా అంటే చూడండి. నెక్స్ట్ హౌస్ ఈ రెండింటిలో హౌస్ మాత్రమే, హౌస్ లొకేటెడ్ కూడా ఉంది. ఓకే, సో తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకేముంది? క్లబ్ నియర్. సో మూడిట్లో క్లబ్ నియర్ రెండిట్లో ఉంది. నెక్స్ట్ హౌస్ లొకేటెడ్ రెండిట్లో ఉంది. అంటే ఇక్కడ మేక్ ఎక్కడ ఉందా? మేక్ లేదు. సో మేక్ అంటే సో ఈ మేక్ ని ఇక్కడ తీసేయండి, ఎందుకంటే మేక్ ఇందులో ఒక్కదనే ఉంది. సో ఇందులో ఒక్కదనే కోడ్ ఏంటి చూడండి. ఎన్కే ఒక్కదే ఉంది, OL ఉంది, సో GP ఉంది, SQ కూడా ఉంది. సో ఎన్కే అయిపోయింది. సో ఎన్కే మేక్ ఎన్కే. నెక్స్ట్, అండ్ నియర్ ఇంకెక్కడ? నియర్ బట్ నియర్ ఉంది కానీ ఇందులో క్లబ్ కూడా ఉంది. సో నో, ఇక్కడ వ్యూ చూడండి. ఈ రెండింటిలో ఓన్లీ వ్యూ క్లబ్ కూడా ఉంది. క్లబ్ వ్యూ నియర్ క్లబ్ వ్యూ. ఓకే, సో దాన్ని అంత ఈజీగా ఫిక్స్ చేయలేదు. లొకేటెడ్ హౌస్ ఉంది. సో ఇక్కడ బోత్ అని చూడండి, ఇక్కడ బోత్ ఉంది. సో ఈ బోత్ ఒక్కదాని ఉంది. ఈ బోత్ ని తీసేస్తే ఇక్కడ ఒక్కదాని ఉంది ఏంటి? MT OX SQ OT. సో MT. సో బోత్ ఈజ్ ఫర్ MT. బోత్ కి ఏంటి? MT. ఓకే, నెక్స్ట్ క్లబ్ వ్యూ నియర్. ఇక్కడ ఏరియా ఉంది. ఇక్కడ ఏరియా ఒక్కదాని ఏముంది? OT OX SQ TM. సో ఏరియా అనేది TM. సో ఏరియాకి వర్డ్ TM. సో ఇలా మనం రాసుకుంటే అవుతుంది. సో నియర్ క్లబ్ వ్యూ. సో ఈ రెండింటికి OX OT SQ అవుతుంది. కానీ దేనికి ఏమని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేము. లొకేటెడ్ హౌస్ దేనికి ఏం చెప్పలేము. సో ఇంకెంతే. సో మిగిలిన వాటికి ఎగ్జాక్ట్ గా చెప్పలేము మనం. ఇప్పుడు చూడండి, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ బోత్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? సో బోత్ ఎక్కడ ఉంది? బోత్ కరెక్ట్. మనం బోత్ వచ్చింది బోత్ MT. సో బోత్ ఖచ్చితంగా MT ఉంది కాబట్టి మనం బోత్ MT పెట్టుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోత్ MT పెట్టుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా? సో ఎలా కోడ్స్ ని ఎలా తీసుకుని అర్థమైందా? సో అలా కోడ్స్ తీసుకుంటేనే మనకి చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బోత్? సేమ్ క్వశ్చన్. కోడ్ ఫర్ NK స్టాండ్స్ ఫర్ NK మేక్.
ఈజీగా ఉంది కదా. ఎన్కే కరెక్ట్ మనం మేక్ వచ్చి, ఎందుకంటే ఎన్కే ఒకదాని ఉంది కాబట్టి ఒకదాని మేక్ అని చెప్పి మనం ఇందాక రాసుకున్నాం. సో ఎన్కే కోడ్ ఇస్ మేక్. నెక్స్ట్, సో వాట్ మే బి ద పాసిబుల్ కోడ్ ఫర్ బోత్ హౌస్. వాట్ మే బి ద పాసిబుల్ కోడ్ ఫర్ బోత్ హౌస్. ఒకసారి చూడండి, బోత్ హౌస్, ఇక్కడ హౌస్ ఉంది, ఇక్కడ బోత్ ఎక్కడ ఉంది, బోత్ ఆల్రెడీ బోత్ ఎంటీ ఇచ్చారు, ఎంటీ ఉంది. అండ్ ఇక్కడ హౌస్ ఉంది. హౌస్ అంటే ఏముండొచ్చు, ఇక్కడ క్లబ్ హౌస్ నియర్ హౌస్ ఈ రెండింటిలో ఉంది కదా. అంటే ఈ రెండింటిలో ఏం ఓఎల్ ఉంది, జీపీ ఉంది. అంటే ఎంటీ ఓఎల్ అవ్వచ్చు, ఎంటీ జీపీ అవ్వచ్చు. ఎందుకంటే దేనికి ఏంటో మనకు తెలియదు, ఎగ్జాక్ట్ తెలియదు. సో ఈ రెండు అయ్యే ఛాన్స్ ఉంది, ఎంటీ ఓఎల్ ఆర్ ఎంటీ జీపీ. ఎంటీ జీపీ ఇస్ ద పాసిబుల్ కోడ్. అందుకని వాడు పాసిబుల్ కోడ్ అన్నాడు, మనకి ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి పాసిబుల్ కోడ్ అన్నాడు. సో ఎంటీ జీపీ. ఓకేనా? సో అర్థమైందా? సో అలా మనం ఎగ్జాక్ట్ గా రాసుకోవాలని పక్కన పెట్టుకొని మిగిలిన రాసుకుని అక్కడ రాసుకుంటే వాటిని వేసుకుని ఇలా పాసిబుల్ కోడ్ అన్నప్పుడు మనం అంత చేయగలం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది కోడింగ్ డీకోడింగ్ లో. సో ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ చిన్న టాపిక్ అంతే. సో ఈ కోడింగ్ డీకోడింగ్ లో ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఫ్రెండ్స్, సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి. సో 2025 లో వచ్చే అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా చాలా ఈజీగా మనం క్రాక్ చేయడానికి మన దగ్గర ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.